దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము ఆదికాండము 9వ అధ్యాయము 17వ వచనము. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఇక్కడ భూమి మీద ఉన్న ప్రజలకి పరలోకంలో ఉన్న దేవునికి మధ్యలో ఒక గుర్తును పెడుతున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ జల ప్రళయం వచ్చి అదంతా కూడా మునిగిపోయిన ఆ తర్వాత నోవాహు తన కుటుంబం అంతా కూడా బయటికి వచ్చాక దేవుడు మరలా తన యొక్క జాలిపడి ప్రజల మీద, రాబోతున్న తరం మీద ఆయన కనికరపడి నోవాహుకి ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. నేను మరలా జలప్రళయాన్ని తీసుకురాను, ఇదిగో నాకును భూమి మీద ఉన్న ప్రజలకు మధ్యలో నేను ఒక గుర్తును పెడుతున్నాను. ఆ గుర్తే ధనస్సు, ఇంద్ర ధనస్సు అంటాం మనం. ఆ ధనస్సును దేవుడు ఆకాశంలో పెట్టాడు. చూడండి, ఒక నరునికి దేవుడు ఎలాంటి ప్రమాణం చేస్తున్నాడో, రాబోయే తరానికి ఇక మీదట ఇలాంటి జలప్రళయం రాదని ఆయన ఒక గుర్తుని పెట్టాడు. ఆకాశంలో ఆ యొక్క ఉరుములు ధ్వనులు వినబడినప్పుడు, వర్షం కుమ్మరించబడినప్పుడు, ఎక్కడైతే భూమి మునిగిపోతున్న సమయంలో దేవుడు ఆ గుర్తును జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దినాన దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి, ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూస్తే నీకును, నీ సంతానానికి, నీ కుటుంబానికి ఆయన ఒక గుర్తుని పెట్టి నిన్ను ఆ సమయంలో, ఆ సమస్య వచ్చిన సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నీకున్న సమస్య నుంచి విడిపించి నిన్ను గొప్ప చేయ ఆయన మొదలు పెట్టబోతా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు నీ విశ్వాసాన్ని ఉంచు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూడు. సమస్య వచ్చిందని నీవు కృంగిపోకున్నా యేసుక్రీస్తు వారి వైపు చూడు. ఆయన నీకు చేసిన నిబంధనను, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా ఆయన వాటి నుంచి నిన్ను విడిపించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను నిలబెడతారు. ఆమేన్.